దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 16th February 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎఫీసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఎఫీషియన్స్ చాప్టర్ 2 and verse 16. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ ఏకశరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరిని అంటే ఎవరండి? యూదులను అన్యజనులను. అర్థమవుతుందండి? గనుక మనము కూడా ఆత్మీయ ఇశ్రాయేలీయులమై ఉన్నాము. దేన్ని బట్టి? యేసుక్రీస్తు శిలువ ద్వారా, శిలువ కార్యము ద్వారా. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రాస్. దేవుని లేని ప్రజలకు, ఒక నిరీక్షణ లేని ప్రజలకు శిలువ నిరీక్షణను, శిలువ ఒక దేవుణ్ణి అనుగ్రహించినది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శిలువ శక్తిని అనుభవించాలని దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జాగ్రత్తగా దీనిని గమనిద్దాం. దేవునితో సమాధాన పరచవలనని, చాలా ముఖ్యమైన మాట. ఈలాగ చేసును, దేవునితో సమాధానపరచవలనని. కనుక యేసుక్రీస్తు శిలువ ఏమి చేసినదంటే మనలను దేవునితో సమాధానపరిచినది. యు హ్యావ్ పీస్ విత్ గాడ్. యు హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. Let me read this in English. And that he might reconcile both unto God in one body by the cross, having slain the enmity thereof. And he became our peace. It is not written in English, it is written in the next verse. But he became our peace. ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో, నీ యొక్క పరిస్థితిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి, నీ పరిచర్లో, నీ సంఘములో సమాధానం లేని పరిస్థితిలో నీవు ఉన్నావేమో. ఈరోజు సమాధానానికి కారకుడైన వాడు దేవుడే, యేసుక్రీస్తే. ఎలా జరిపించారండి? ఆయన శిలువ ద్వారా దేవునితో మనలను సమాధానపరిచాడు. కనుక ఏ విషయంలో నీకు సమాధానం కావాలో శిలువ ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళు, సమాధానాన్ని పొందుకుంటావు. డూ ఇట్ అండ్ రిసీవ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. నీవు ఇది చేసి, శిలువ ద్వారా నీవు చేసి, శిలువ ద్వారా దేవుని యొద్దకు వెళ్ళి, ప్రియ దేవుని బిడ్డలారా, समाधानाన్ని పొందుకో. हिंदी में पढ़ेंगे एफिसियों का पत्र, उसमें 2रा अध्याय और 16 वचन पढ़ रहे हैं. क्रूस पर बैर को नाश करके इसके द्वारा दानों को एक देह बनाकर परमेश्वर से मिलाया. प्रभु को धन्यवाद, हमको परमेश्वर से मिलाया. क्रूस के द्वारा हमें परमेश्वर से मिलाया. क्रूस के द्वारा हमें परमेश्वर के साथ हमें समाधान, शांति बनाया. पहले शांति नहीं था अन्य जाति के लोगों को, लेकिन क्रूस के द्वारा शांति बनाया. సిలువ ద్వారా సమాధానపరిచాడు తండ్రితో. కనుక ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సమాధానముతో మీరు మీ జీవితాన్ని నడిపించుదురుగాక. దేవుని యొక్క సమాధానముతో మీరు కట్టబడనుగాక. దేవుని యొక్క సమాధానముతో మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడిచ్చు ఈ సమాధానముతో మీకు స్వస్థత లభించునుగాక. దేవుడిచ్చు ఈ సమాధానముతో మీ ప్రతి ప్రయత్నములో వృద్ధి కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ జీవితంలో
కార్యవృద్ధి కలుగు చేయవాడు దేవుడే. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారయ్యా. మా జీవితంలో కార్యావృద్ధి కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. క్రీస్తు ద్వారా నాయన మీతో మాకున్న సమాధానానికి స్తోత్రం. ఈ సమాధానం ద్వారా మేమందరం కట్టబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అత్యధిక జయమును పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్య బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా. ఈ సమయంలో రక్షకుడా, ఉద్యోగాల్లో వ్యాపారాలు నీవు ఉండి ఆశీర్వదించిన ఆయన నీవే సమాధానమును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఫైనల్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, దివా మీ తోడు దయచేసినందుకు స్తోత్రం. వారికి సమాధానమును కలుగు చేసినందుకు స్తోత్రం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న వారు మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉద్యోగముల కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరూ తృప్తిపరచబడినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటంను ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. గొప్ప దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవ, వారి పరిచయలో తండ్రి మీ సమాధానముతో వారు ముందుకు వెళ్ళటకు సహాయం ఇచ్చేయండి. భారతదేశంలో మీ సమాధానాన్ని ప్రకటిస్తున్న, భారతదేశంలో మీ సమాధానం ద్వారా రక్షణను ప్రకటిస్తుండగా రక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవతని అసమాధానం నుంచి ఈ దేశాన్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధించితేగా కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.